शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदं तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै శ్రీ గురవే నమః। జై శ్రీరామ్. మనం రామాయణంలోని బాలకాండలోని 38వ సర్గలో ఉన్నాము. సగరునికి పుత్రప్రాప్తి కలుగుట. గాదిసుతుడైన విశ్వామిత్రుడు కుమారస్వామి జనన వృత్తాంతంతో కూడిన గంగా గాథను శ్రీరామునకు వివరించిన పిమ్మట ఇంకను ఆయనతో ఇట్లు చెప్పసాగెను. పూర్వము సగరుడు అను మహారాజు అయోధ్యను పరిపాలించుచుండెను. అతడు మహావీరుడు, ధర్మాత్ముడు. ఆయనకు సంతానము లేకుండుటచే పిల్లల కొరకై తపన పడుచుండెను. ఓ రామ, విదర్భరాజు యొక్క కుమార్తె అయిన కేసిని అనునామె ఆ సగరుని పెద్ద భార్య. ఆమె ధర్మనిష్టగలది, సత్యవాదిని. సుమతి అనునామె సగరుని రెండవ భార్య. ఆమె అరిష్టనేమి అను పేరు గల కశ్యపుని కూతురు, గరుత్మంతుని సోదరి, నిర్వమాన సౌందర్యవతి. ఆ సగర మహారాజు తన 2 భార్యలతో కూడి హిమవత్ పర్వతమును చేరి అచట భృగు ప్రసవణ గిరియందు తపమాచరించెను. సగరుడు అచట ఒక 100 సంవత్సరముల పాటు భృగు మహర్షిని ఆరాధించుచు తపమునర్చెను. ఆ తపస్సునకు మెచ్చి సత్యవంతులలో శ్రేష్ఠుడగు ఆ ముని ఆయనకు ఒక వరమును ప్రసాదించెను. పుణ్యాత్ముడవైన ఓ మహారాజా, నీకు పెక్కుమంది పుత్రులు కలుగుదురు. లోకమున నీ కీర్తి ఇనుమడించును. నాయన, నీకు ఒక భార్యయందు వంశమునకు వన్నె తెచ్చునట్టి ఒక పుత్రుడు ఉదయించును. మరి ఒక భార్యయందు 60,000 మంది పుత్రులు జన్మింతురు. ఆ రాజపుత్రికలు ఆ మహాముని వచనములకు మిగులు సంతసించిన వారై అంజలి ఘటించి ఆయనను ప్రసన్నునిగా చేసుకొని ఇట్లు నుడివెరి. ఓ మహాత్మా, మా ఇద్దరిలో ఒక్క కుమారుడు కలుగునది ఎవరికి? పెక్కుమంది పుత్రులను కనునది ఎవరు? మేము వినగోరుచున్నాము. మీ మాట జరిగి తీరును. ఆ ఇద్దరి వినతిని ఆలకించి పరమ ధార్మికుడైన భృగు మహర్షి పుత్రప్రాప్తి విషయమున మీ కోరికను ప్రకటింపుడు. వంశోద్ధారకుడైన కొడుకు మీలో ఎవరికి కావలెను? కీర్తి ప్రతిష్టలు కలిగి మహాబలశాలురు, మహోత్సాహులు అయిన పెక్కుమంది పుత్రులను ఎవరు కోరుకొందురు అని మధురముగా అడిగాను. ఓ రఘురామ, భృగు మహర్షి యొక్క మాటలను విని సగర మహారాజ సమక్షమున పెద్ద భార్య అయిన కేసిని, వంశకర్త అయిన ఒక కుమారుని కోరెను. సగరుని రెండవ భార్యయు గరుత్మంతుని సోదరియు అయిన సుమతి మహోత్సాహులను, కీర్తి ప్రతిష్టలు గలవారు అయిన 60,000 మంది పుత్రులను కోరుకొనెను. ఓ రఘునందన, అనంతరము సగర మహారాజు తన భార్యలతో కూడి భృగు మహర్షికి ప్రదక్షిణ నమస్కారములను ఆచరించి అయోధ్యాపురమునకు చేరెను. కొంతకాలమునకు సగరుని పెద్ద భార్యకు కేసిని ఒక కుమారుని గనెను. ఆ సగర పుత్రుడు అసమంజుడు అను పేరుతో ప్రసిద్ధికెక్కెను. ఓ నరోత్తమ, రామ, రెండవ భార్య అయిన సుమతి గుండ్రని సొరకాయ వంటి గర్భపిండమును ప్రసవించెను. ఆ పిండము నుండి 60,000 మంది పుత్రులు వెలువడిరి. ఆ కుమారులు దాదులు నేతితో నిండిన కుండలయందు పెంచిరి. ఆ కుమారులను దాదులు నేతితో నిండిన కుండలయందు పెంచిరి. కొంతకాలమునకు వారందరిలో యవ్వనము అంకురించెను. క్రమముగా సగరుని యొక్క 60,000 మంది సుతులను రూప యవ్వన సంపన్నులైరి. ఓ నరోత్తమ, రామ, సగరుని జ్యేష్ఠ కుమారుడైన అసమంజుడు నిత్యము నగరములోని బాలురను సరయూ నదికి తీసుకొని వెళ్ళి
వారిని జలములలోనికి త్రోసెడివాడు. వారు మునకలు వేయుచుండుట చూచి నవ్వుచూ ఆనందించుచుండెడివాడు. ఇట్లు అసమంజుడు పెక్కు చిలిపి పనులు చేయుచుండేవాడు. సజ్జనులను బాధించుచుండెను, పౌరులకు హాని కలిగించుచుండెను. అందువలన సగరుడు ఆ కుమారుని నగరము నుండి వెడలగొట్టెను. అసమంజుని కుమారుడైన అంశుమంతుడు గొప్ప పరాక్రమశాలి. అతడు ప్రజలందరికీ ప్రీతిపాత్రుడు, అందరితోడ ప్రియముగా మాట్లాడుచుండెడివాడు. ఓ నరశ్రేష్ఠ, కొంతకాలమునకు పిమ్మట సగర మహారాజునకు యజ్ఞము చేయవలయునను సంకల్పము కలిగెను. ఓ రామ, వేదజ్ఞుడైన సగరుడు అట్లు నిర్ణయించుకొని గురువులతో ఋత్విజులతో కూడి యజ్ఞ కార్యమును ఆరంభించెను. 39వ సర్గము. సగరుని యజ్ఞాశ్వమును వెదకుట. విశ్వామిత్రుడు తెలిపిన యజ్ఞ ప్రారంభ విషయమును విని రఘురాముడు మిక్కిలి సంతోషించెను. పిమ్మట అగ్నివలే తేజస్వి అయిన ఆ మునితో ఇట్లనెను: ఓ మహాత్మా, మా వంశమున ప్రముఖుడైన సగర మహారాజు యజ్ఞమును చేసిన విధమును వినగోరుచున్నాను. దయతో విపులముగా వివరింపుడు, మీకు పుణ్యముండును. అంతట విశ్వామిత్రుడు చిరునవ్వు చిందించుచు, ఓ రామ, మహాత్ముడైన సగరుని యజ్ఞ వృత్తాంతమును వివరించెదను, వినుము అని పలికెను. హిమవంతుడు పర్వతరాజు శంకరునకు మామ. హిమవత్ పర్వతమునకును వింధ్య పర్వతమునకు మధ్య ఎత్తైన గిరులు ఎవ్వియును లేకుండుటచే ఆ రెండును పరస్పరము చూచుకొనుచున్నట్లు ఉండెను. ఆ రెండు పర్వతముల మధ్య గల ప్రదేశమునందు ఈ యజ్ఞము జరిగెను. ఓ పురుషోత్తమ, ఆర్యావర్తముగా ప్రసిద్ధికెక్కిన ఈ ప్రదేశము యజ్ఞకర్మలకు అనువైనది. నాయన రామ, మహారథుడైన అంశుమంతుడు శక్తిమంతములైన ధనుర్బాణములను ధరించి సగరుని ఆజ్ఞానుసారము ఆయన యజ్ఞాశ్వమును అనుసరించెను. ఇంద్రుడు మాయామయ శరీరమును దాల్చి ఉక్త్యము అను పర్వదనమునందు యజ్ఞమును ఆచరించుచున్న ఆ సగరుని యొక్క యజ్ఞాశ్వమును అపహరించెను. ఓ రాఘవ, ఆ యజ్ఞాశ్వము అట్లు దొంగిలింపబడగా మహాత్ములైన ఋత్విజులు అందరూ సగరునితో ఇట్లు నుడివిరి: కాకుత్స వంశమునకు చెందిన ఓ సగరా, ఈ పర్వదినమున యజ్ఞాశ్వమును ఎవరో ఇప్పుడే తీసుకొని పోయినారు. ఆ హయమును అపహరించిన వానిని చంపి దానిని తీసుకొని రమ్ము. యజ్ఞమునకు భంగము కలిగినచో మన అందరికీ అరిష్టము ప్రాప్తించును. కనుక ఓ రాజా, యజ్ఞము నిర్విఘ్నముగా కొనసాగునట్లు చూడుము. సగర మహారాజు ఆ సభలోని ఋత్విజుల మాటలు విన్న పిమ్మట తన 60,000 మంది పుత్రులలో ఇట్లు నిడివెను: ఉత్తములైన ఓ కుమారులారా, రాక్షసుల యొక్క గమనమును నేను పసిగట్టలేదు. ఈ మహాక్రతువు మంత్రవేత్తలైన మహానుభావులచే నిర్వహింపబడుచున్నది. అశ్వమును ఎవరు అపహరించిరో తెలియుటలేదు. కావున ఓ కుమారులారా, నేను యజ్ఞ కార్యములలో నిమగ్నుడనై ఉన్నాను. అశ్వమును అపహరించిన వారు ఎటు వెళ్ళెరో తెలియదు. మీరు వెళ్ళి దానిని అన్వేషింపుడు. మీకు శుభమగుగాక. సముద్ర పర్యంతము వ్యాపించియున్న ఈ సమస్త భూమండలమును వెతుకుడు. నాయనలారా, మీలో ఒక్కొక్కడు యోజన విస్తార భూమిని పంచుకొని అన్వేషింపుడు. ఒకవేళ ఈ భూమండలమున ఆ యజ్ఞాశ్వం యొక్క జాడ తెలియనిచో భూమిని త్రవ్వి అయినను అది కనబడునంత వరకును వెతుకుడు. యజ్ఞాశ్వమును అపహరించిన వానిని కూడా అన్వేషించి పట్టుకొనుడు. ఇది నా ఆజ్ఞ. నేను యజ్ఞ దీక్షలో ఉన్నాను కనుక నేనును యజ్ఞ నిర్వహణలో నాకు సహాయకులుగానున్న ఋత్విజులను పౌత్రుడైన అంశుమంతుడు ఈ యజ్ఞవాటికి ఎందే ఉండవలసి ఉన్నది. అశ్వమునకై వెల్లుడు. మీ ప్రయత్నము ఫలించుగాక. ఓ రామ, తండ్రి ఇట్లు పలుకగా మహాబలశాలురైన ఆ రాకుమారులు మిక్కిలి సంతసించి తండ్రి గారి ఆదేశమును అనుసరించి భూమండలమును గాలించుటకు బయలుదేరిరి. మహాబలవంతులైన ఆ రాజకుమారులు భూమండలమంతయు గాలించినను గుర్రపు జాడ తెలియలేదు. అంతట ఓ పురుష శ్రేష్ఠ, వారిలో ఒక్కొక్కరు ఒక యోజన విస్తీర్ణము గల భూతలమును పంచుకొని వజ్రతుల్యములైన తమ గోళ్లతో భూమిని త్రవ్వివేసిరి. ఓ రఘురామ, శూలములతోడ భీకరములైన నాగళ్లతోడ భూమిని బద్దలు గావించుచుండగా అందుండి ఒక మహానాదము వెలువడెను.
ఓ రామ, వారు అట్లు త్రవ్వుచుండగా పాతాళమున గల సర్పములు, అసురులు, రాక్షసులు తదితర ప్రాణులు భరింపరానంతగా గగ్గోలు పెట్టసాగెను. ఓ రఘునందన, వీరులైన సగరపుత్రులు 60,000 యోజనముల విస్తీర్ణము గల భూమండలమును మిక్కిలి లోతుగా పాతాళము వరకు త్రవ్విరి. ఓ నరోత్తమ, ఆ రాజకుమారులు పర్వతములలో నిండియున్న జంబూ ద్వీపమును ఇట్లు త్రవ్వుచు అంతటను సంచరించిరి. అంతట దేవతలు, గంధర్వులు, అసురులు, నాగులు మొదలగు వారందరూ వికల మనస్కులై బ్రహ్మదేవుని కడకు వెళ్ళిరి. వారు మిగులు భయకంపితులై దిగులు చెందిన వదనములతో మహాత్ముడైన బ్రహ్మను ప్రసన్నునిగా చేసుకొని ఇట్లు విన్నవించుకొనిరి. ఓ పితామహ, సగరుని కుమారులు ఈ భూమండలమునంతయు త్రవ్వుచున్నారు. ఆ కారణముగా పాతాళవాసులైన మహాత్ములు పెక్కుమంది హతులగుచున్నారు. వీడే మన యజ్ఞాశ్వమును అపహరించినవాడు, వీడే మన యజ్ఞమును చెడగొట్టినవాడు అని పలుకుచు ఆ సగర పుత్రులు సమస్త ప్రాణులను సంహరించుచున్నారు. 40వ సర్గము. కపిలుని క్రోధాగ్నిలో సగరుని కుమారులు భస్మముగుట. ఎల్ల ప్రాణులను హింసించుచున్న సగరపుత్రుల బలమునకు కలత చెంది దేవతలు భయభ్రాంతులైరి. వారి మొరను ఆలకించి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు వారితో ఇట్లనను: ఈ భూమండలమంతయు సర్వశక్తిమంతుడైన ఆ శ్రీ విష్ణునిదే. ఆయన కపిల మహర్షిగా అవతరించి నిరంతరము ఈ భూభారము మోయుచున్నాడు. ఆయన కోపాగ్నికి ఈ సగర కుమారులు భస్మమయ్యెదరు. భూమండలము ఈ విధముగా త్రవ్వబడినియు అల్పాయుష్కులైన సగరపుత్రులు నశింతురనియు ఏనాడో నిర్ణయింపబడినది. బ్రహ్మదేవుని యొక్క ఈ అభయ వచనములను విని 33 మంది దేవతలు, అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, 2 అశ్విని దేవతలు, గంధర్వులు మొదలగు వారు మిక్కిలి సంతసించిన వారై తమ తమ స్థానములకు వెళ్ళిపోయిరి. మహాబల సంపన్నులైన సగరపుత్రులు భూమిని ఇట్లు త్రవ్వుచుండగా వారి వినాశనమునకు సూచికగా పిడుగుపాటు వంటి ఒక మహాధ్వని ఉద్భవించెను. వారందరూ భూమినంతయును త్రవ్వి ప్రదక్షిణమునర్చి తండ్రి కడకు వెళ్ళి ఆయనతో ఇట్లు పలికిరి: సమస్త భూమండలమును గాలించితిమి. బలవంతులైన దేవ దానవ రాక్షసులను, పిశాచములను, నాగులను, కిన్నరులను మట్టుబెట్టితిమి. అయితే యజ్ఞాశ్వము గాని దానిని అపహరించిన వానిని గాని కనుగొనలేకపోయితిమి. బాగుగా ఆలోచించి మా కర్తవ్యమును తెలుపుడు, మీకు పుణ్యముండును. ఓ రఘునందన, సగర మహారాజు తన పుత్రుల మాటలను విని వారు రిక్తహస్తములతో వచ్చినందులకు కుపితుడై ఇట్లు పలికెను: మరలా భూమిని త్రవ్వుడు, మీకు శుభమగుగాక. ఈ భూమండలమును భేదించి అశ్వమును దానిని అపహరించిన వానిని పట్టుకొని కృతార్థులై తిరిగిరండు. మహాత్ముడైన సగరుని మాటలను విని అతని 60,000 మంది పుత్రులు పాతాళలోకమునకు పరుగులు తీసిరి. అట్లు త్రవ్వుచు వారు భూతలమును మోయుచున్న పర్వత ప్రమాణములోనున్న విరూపాక్షము అను పేరు గల దిగ్గజమును చూసిరి. ఓ రఘునందన, పర్వతములలో వనములలో విలసిల్లుచున్న సమస్త భూభారమును విరూపాక్షము అను ఆ మహానగరము మహాగజము తన శిరస్సుపై మోయుచుండెను. పర్వకాలముల యందు అప్పుడప్పుడు ఆ మహాగజము అలసట తీర్చుకొనుటకై తలను కదిలించినప్పుడు భూమి కంపించును. ఓ రామ, వారు ఆ మహా దిగ్గజమునకు ప్రదక్షిణమునర్చి పూజించిరి. పిదప వారు భూమిని ఛేదించుకొనుచు రసాతలమునకు బయలుదేరిరి. పూర్వ దిశను త్రవ్విన పిమ్మట వారు దక్షిణ దిశను భేదించిరి. దక్షిణ దిశయందును వారు ఒక మహాగజమును దర్శించిరి. పర్వత ప్రమాణమున మహాశరీరము గల మహాపద్మము అను దిగ్గజము దక్షిణ భూభారమును మోయుచుండగా దాని మహాస్వరూపమును చూచి వారు విస్మయమును పొందిరి. ఆ దిగ్గజమునకు ప్రదక్షిణమునర్చి మహాత్ముడైన సగరుని యొక్క 60,000 మంది పుత్రులు పశ్చిమ దిశను భేదించిరి. పశ్చిమ దిశయందు భూభారము వహించుచున్న సౌమనసము అను పర్వత ప్రమాణ శరీరము గల మహాదిగ్గజము ఆ మహాబలసారులు చూచిరి. ఆ సామనస మహాగజమునకు ప్రదక్షిణము చేసి
కుశలమడిగి భూమిని త్రవ్వుచు ఉత్తర దిశకు చేరిరి. ఓ రఘురామ, ఉత్తర దిశయందు మంచువలే తెల్లనైన భద్రము అను పేరుగల దిగ్గజము తన బలమైన శరీరంతో ఈ భూభారమును మోయిచుండగా వారు దానిని చూచిరి. 60,000 మంది రాజకుమారులు దానిని స్పృశించి ప్రదక్షిణమాచరించి భూమిని త్రవ్విరి. పిమ్మట ఆ సగర కుమారులు ప్రసిద్ధమైన ఈశాన్య దిశకు పయనించి రోషావేశములతో భూమిని త్రవ్విరి. ఇవాళ సగర కుమారుల్లాగానే మన క్లాస్ కూడా అంత కకావికలం అయిపోయింది మనకి. సరే, మిక్కిలి వేగగమనులు మహాబలశాలురు మహాకాయులు అయిన ఆ రాకుమారులు సనాతనుడను మహావిష్ణువు యొక్క అవతారమైన కపిల మహర్షిని గాంచిరి. ఓ రఘునందన, మహాత్ముడైన కపిలుని సమీపమున చరించుచున్న గుర్రమును చూచి ఆ రాకుమారులు అందరూ ఎంతయు సంతోషపడిరి. ఆ కపిలుడే యజ్ఞాశ్వమును అపహరించి ఉండునని భావించిరి. క్రోధముతో గుడ్లురుముచు గడ్డపారలను, నాగళ్లను, వివిధ వృక్షములను, శిలలను పట్టుకొని ఆగుము ఆగుము అని పలుకుచు క్రోధావేశములతో ఆ కపిలుని మీదకు పరుగులు తీసిరి. ఓ దుర్మార్గుడా, ఇది మా యజ్ఞాశ్వము, దీనిని నీవే అపహరించి తెచ్చితివి. ఇక్కడికి వచ్చిన మేమందరము సగర పుత్రులమని ఎరుంగుము అని పలికిరి. ఓ రఘురామ, వారి దురుసు మాటలను విని కపిలుడు అప్పుడు మహారోషావేశములతో హుంకరించెను. ఓ కాకుత్స, మిక్కిలి మహిమాన్వితుడైన కపిలుని యొక్క హుంకారమునకు సగర కుమారులందరూ భస్మమైపోయిరి. 41వ సర్గము. అంశుమంతుడు యజ్ఞాశ్వమును తీసుకొని వచ్చుట. ఓ రఘురామ, సగర మహారాజు తన పుత్రులు అంతకాలమునకు మరలి రాకుండుటచే దిగులుపడి తేజస్వి అయి వెలుగొందుచున్న పౌత్రుడకు అంశుమంతునితో ఇట్లు నుడివెను. నాయన, నీవు సూర్యుడవు, సమస్త విద్యలను నేర్చినవాడవు, బల పరాక్రమములలో నీ పినతండ్రులతో సమానుడవు. యజ్ఞాశ్వమునకై వెళ్ళిన నీ పినతండ్రులేమైరో తెలియలేదు. వారిని, అశ్వమును, దానిని అపహరించిన వానిని వెతుకుము. భూమి లోపల నుండి ప్రాణులు మిక్కిలి శక్తి సామర్థ్యములు గలవి, ఆకారములలో పెద్దవి. వాటిని హతమార్చుటకు ఖడ్గమును, ధనస్సును తీసుకుని వెళ్ళుము. నాయన, పూజ్యులకు నమస్కరింపుము. నీ ప్రయత్నమునకు అడ్డు వచ్చు వారిని చంపివేయుము. కృతార్థుడవై మరలివచ్చి నా యజ్ఞమును పూర్తి చేయుము. మహాత్ముడైన సగరుని యొక్క చక్కని ఆదేశమును అనుసరించి అంశుమంతుడు ధనస్సు, ఖడ్గము గ్రహించి వేగముగా వెళ్ళను. ఓ నరోత్తమ, శ్రీరామ, సగరునిచే ఆదేశింపబడిన ఆ అంశుమంతుడు మహాత్ములైన పినతండ్రులు త్రవ్విన భూగర్భ మార్గమునకు అనుసరించెను. దైత్యులు, దానవులు, రాక్షసులు, పిశాచములు, పక్షులు, నాగులు మొదలగు వారిచే పూజింపబడుచున్న దిగ్గజమును మహా తేజస్వి అయిన అంశుమంతుడు చూచెను. అతడు దానికి ప్రదక్షిణమునర్చి కుశలమడిగి తన పినతండ్రుల జాడను గూర్చి అశ్వమును అపహరించిన వానిని ఆచూకీని గురించి వినయముతో ప్రశ్నించెను. అంతటా ఆ దిగ్గజము అంశుమంతుడు పలికిన ఆ మాటలను విని, ఓ అంశుమంత, నీవు కృతార్థుడవై త్వరలోనే యజ్ఞాశ్వముతో వెళ్ళగలవు అని నుడివెను. ఆ దిగ్గజము పలికిన మాటలను విని అతడు క్రమముగా దిగ్గజములను అన్నింటినీ వినయపూర్వకముగా ప్రశ్నించెను. దేశకాలములకు అనుగుణంగా భాషించు తీరును, ఎదుటివారి అభిప్రాయమును గుర్తించు ప్రతిభ గల ఆ దిగ్గజములు అన్నియు అతడిని గౌరవించి, నీ యజ్ఞాశ్వంతో త్వరలోనే మీ తాతగారి కడకు చేరగలవు అని నుడివెను. త్వరగా అంశుమంతుడు ఆ దిగ్గజముల పలుకులు నాలించి తన పినతండ్రులు భస్మరాశి అయి పడి ఉన్న చోటికి వెళ్ళెను. అచట తన పినతండ్రులు కనపడకపోవుటచే అంశుమంతుడు మిగుల దుఃఖితుడాయను. వారి మరణ వార్తను విని మిక్కిలి పరితపించి ఏడవసాగెను. దుఃఖ శోకములకు లోనైన ఆ నరశ్రేష్ఠుడు అతడికి సమీపముననే అటూ ఇటూ తిరుగుచున్న యజ్ఞాశ్వమును చూచెను. అతడు తన పినతండ్రులకు తర్పణములను ఇచ్చుటకు సంకల్పించెను. అందులకై ఆ తేజస్వి జలమునకై తిన్నగా అటూ ఇటూ చూచెను. కాని జలాశయము మాత్రము కనపడలేదు. అతడు
తన నిశిత దృష్టిని ప్రసరింపజేయగా తన పెనతండ్రులయకు మేనమామ వాయువేగము గలవాడు ఖగరాజు అయిన గరుత్మంతుడు కనబడెను. అంతటా ఆ మహాబలశాలి అయిన వైనతేయుడు అతనితో ఇట్లనెను: ఓ నరోత్తమ, శోకింపకము. నీ పినతండ్రుల మృతి లోకహితమునకే జరిగెను. మహాబలశాలురైన నీ పినతండ్రులు మహానుభావుడైన కపిలుని కోపాగ్నికి దగ్ధమైరి. వీరికి లోక మర్యాదను అనుసరించి తర్పణములను విడువదగదు. ఓ నరోత్తమ, గంగానది హిమవంతుని జ్యేష్ఠపుత్రిక. ఓ మహాబాహు, ఆ గంగా జలముల యందు నీ పినతండ్రులకు తర్పణములను విడువుము. భస్మరాశిగా మారిన నీ పినతండ్రులను లోక పావని అయిన గంగ పవిత్రులను గావించును. పునీతమైన ఆ గంగోదకములచే ఈ భస్మము తడుపబడగా ఆ 60,000 మంది రాజకుమారులు స్వర్గమునకు చేరుదురు. వీరుడవైన ఓ మహానుభావ నరోత్తమ, ఆ అశ్వమును తీసుకొని పొమ్ము. మీ తాతగారి యజ్ఞమును పూర్తి చేయుము. మహాయశస్వి మిక్కిలి పరాక్రమవంతుడైన ఆ అంశుమంతుడు గరుత్మంతుని మాటలను పాటించి వెంటనే యజ్ఞాశ్వమును తీసుకొని యజ్ఞభూమికి మరలెను. ఓ రఘునందన, అతడు యజ్ఞదీక్షలోనున్న సగర మహారాజు కడకేగి వైనతేయుని మాటలను యథాతథముగా తెలిపెను. సగర మహారాజు అంశుమంతుడు తెలిపిన భయంకరమైన పుత్ర మరణ వార్తను విని దుఃఖించెను. పిమ్మట అతడు యథావిధిగా కల్పోక్త ప్రకారము యజ్ఞమును నిర్వర్తించెను. ఉత్తమ గుణములు గల ఆ మహారాజు యజ్ఞమును ముగించుకొని తన నగరమునకు చేరెను. గంగను తీసుకుని వచ్చు విషయమును అతడు ఒక నిర్ణయమునకు రాలేకపోయెను. ఇట్లు చాలా కాలము గడిచిపోయెను. ఎట్టి నిర్ణయమును చేయకుండగానే సగర మహారాజు 30,000 సంవత్సరములు రాజ్యమును పాలించి దివంగతుడాయెను. ఆ తర్వాత మన భూమి మీదకి గంగామాత ఎలా వచ్చింది అనే కథా విశేషాన్ని మనం వేరొక కథలో చదువుకుందాం. సర్వం శ్రీ రామచంద్రమూర్తి పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.